సమాజంలో స్ఫూర్తి నింపిన నాయకురాళ్ల విగ్రహాలు దేశంలో పలు ప్రాంతాల్లో దర్శనమిస్తుంటాయి. అటువంటి విగ్రహాలు ప్రస్తుతం సమాజంలో చిచ్చుపెట్టడానికి ఆసరాగా మారాయి. ఓ వర్గానికి టార్గెట్ చేయాలని భావించిన వారు ఆ వర్గపు నాయకులు విగ్రహాలను టార్గెట్ చేస్తున్నారు. ఎవ్వరు చూడని సమయంలో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ నిర్మల్ జిల్లాలో ఏం జరిగింది? ఏ లీడర్ విగ్రహం ధ్వంసమైంది? విషయం తెలిసిన పోలీసులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోస్తి గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం గుర్తులేని దుండగులు ధ్వంసం చేశారు. ఐలమ్మ విగ్రహం యొక్క ముక్కు, చెయ్యి భాగం ధ్వంసం చేశారు. దీంతో బోస్తి గ్రామస్తులు, రజక సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు జాతీయ రహదారిపై బోస్తి ఎక్స్ రోడ్ వద్ద ధర్నా చేపట్టారు. ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బోసి గ్రామంలో రాత్రి ఏదైతే ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం అనేటువంటి జరిగింది. ఆ విగ్రహం ధ్వంసం సంబంధించి ఏదైతుందో దానికి సంబంధించినటువంటి విగ్రహము ముక్కు, అదేవిధంగా చేతులు ఉన్నటువంటి ఖడ్గాన్ని, గుడ్డల్ని, అదేవిధంగా చేతి వేళ్ళని అత్యంత కిరాతకంగా, దుర్మార్గంగా కక్షగట్టి కక్షపూరితంగానే ఐలమ్మ విగ్రహం ఏదైతుందో అది అతి సమీపంలో రోడ్డు పక్కనే ఉండడం వల్ల దాని దుండగులు కావాలనే అది చూస్తున్నప్పుడు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టే విధంగా ఐలమ్మను చూస్తే వాళ్ళకు దడదడ పుట్టించే విధంగా ఉన్నది. కాబట్టి ఒక వీర మహిళ, విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి వీర మహిళ ఐలమ్మ చేతిలో ఉన్నటువంటి ఆ గుడ్డల్ని చూసి ఓర్వలేక, బడుగు బలహీన వరకు చెందినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని చూస్తే ఓర్వలేక ఈ కక్షపూరితమైనటువంటి దాడి జరిగింది. ఈ దాడి జరగడం అనేటువంటిది కేవలం ఒక కులానికో మతానికి సంబంధించినటువంటి విగ్రహంగా మేము భావించట్లేదు. ఇది ప్రతి ఒక్కరి ఆత్మాభిమానానికి దెబ్బతినేటువంటి విషయంగా మేము గుర్తిస్తా ఉన్నాము. నాయకుల ధర్నాతో ఇరువైపులా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు స్థానిక ఎంఆర్ఓ ధర్నా వద్దకు చేరుకుని విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను తొందరలో పట్టుకుంటామని, నూతన విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు.